ప్రజాపాలనలో పేదల అభ్యున్నతికే ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి లక్ష్మణ్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అభివృద్ధికి ఎక్కడ ఆటంకం లేకుండా ప్రజాపాలన సాగుతోందన్నారు. మహిళలను గౌరవించాలనే లక్ష్యంతో అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని మంత్రి లక్ష్మణ్ గుర్తు చేశారు. దళితుల పక్షాన కానీ మైనారిటీ వర్గాల కానీ గిరిజనుల పక్షాన కానీ ఎన్నడన్నా ఆలోచన చేసిందని చెప్పాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక సామాజిక వర్గంలో వచ్చిన వాడిగా 30 సంవత్సరాలకెళ్ళి ఎస్సీ వర్గీకరణ కేటగిరీ సంబంధించారు. న్యాయమైన సమస్య ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. చట్టాన్ని అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీ చైర్మన్ గా వారి నేతృత్వంలో కూడా దామోదర్ నరసింహ గారి మంత్రిగా మేమందరం శాసనసభ్యులుగా మా అందరి యొక్క నేతృత్వంలో శాసనసభ్యులు తీర్మానం చేసి చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని ఎస్సీ కేటగిరీ చేసినటువంటి 30 సంవత్సరాలు చర్చ పరిష్కారానికి చట్టసభలో సభలకు కూడా రాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్.